డ్రా మీద అవును పేదల దగ్గరికి జోలికి పోవద్దని కాలు చాలా సున్నితంగా చేశారు మీరు. అంత పరుషంగా చేయలేదు. ఎట్లా అంటే అమ్మినవాడు అందులోనే ఉంటాడు, కొన్నవాడు పాతాళంలో పోతాడు. అవును కొన్నవాడిని హక్కులను రక్షించాలి. అయితే రక్షించే పద్ధతిలో సూచన చేసినట్టు చేశారు. నిర్దిష్టంగా మాట్లాడినట్టు ఏమనిపించలేదు. ఓకే, మీరు ఎక్కువ పెడుతున్నారు బాగా, ఇప్పుడు కూడా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. కానీ ఈ బుల్డోజర్ల ఈ ప్రతిఘటనలో చాలా జీవితాలు నలిగిపోతున్నాయి. పెద్ద బిల్డింగ్లు కూలిపోతున్నాయి, లేదా చెరువులో ఆక్రమించినవి మాత్రం మిగిలిపోతున్నాయి. రకరకాల ఉన్నది. ఇప్పుడు హైడ్రా మీద ఈ పేదలకు న్యాయం ఎలా చేయాలని మీరు క్యూని ద్వారా మీ తెర మీద సరిగ్గా వివరించలేకపోతున్నారు ఏమనుకో. ఎందుకంటే కొన్న వాళ్ళ తప్పు లేదు అందులో. విషయం ఏంటంటే అక్కడ అమ్మినోళ్ళ దాంట్లో ఒక్కడు కూడా పేదోడు కాదు. ఏది ఆక్రమించినోడల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అప్పర్ క్యాస్ట్ వీలే ఆక్రమించి పేదవానికి అమ్మిరు, పేదవాని ఇల్లు గులగొట్టి. నేనేం చెప్తా ఉన్నా అంటే, నేను హైడ్రాక్ కూడా చేస్తున్నటువంటి సూచన ఇప్పటికి కూడా చెప్తూనే ఉన్నా, పల్లవి న్యూస్ ద్వారా కూడా చెప్తున్నా. పేదవాడి ఆ భూమికి వీళ్ళకి ఎవరు అమ్మిండు, వాని ఆస్తులు జప్తు చేయాలి ఫస్ట్. వాడు ఎవడైతే వీళ్ళకి అమ్మిండో వాడిని పట్టుకొచ్చి వీళ్ళకి పైసలు ఇప్పించిన తర్వాత ఇల్లు గులగొట్టుది. అప్పుడు పేదవాడికి ఏ కష్టం ఉండదు. కానీ పేదవాడు అన్ని రకాలుగా నష్టపోయేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, పేదవాడిని రక్షిస్తాం, పేదవాడిని కొడతాం అనేటువంటిది అది ప్రజా వ్యతిరేక విధానం. దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయరు. కాంగ్రెస్ పార్టీ అంతకంటే ఎంకరేజ్ చేయదు, అంతకంటే కూడా ఎంకరేజ్ చేయబోదు కూడా. ఇక్కడ క్లియర్గా ఫాతిమా కాలేజీలు, మల్లారెడ్డి కాలేజీలు, పల్లారాజేశ్వరరెడ్డి కాలేజీలను వదిలిపెడతాం. చెరువు మధ్యలో ఉండి ఈతలు కొడుతున్నాయి అవి, వాటిని వదిలిపెడతాం. కేవలం పేదవాడి రేకుల షెడ్ మీద పడతామంటే మటుకి అది ప్రజా వ్యతిరేకమైంది. ఫస్ట్ వానికి ఆల్టర్నేట్ చూపించు. ఆల్టర్నేట్ చూపించిన తర్వాత నువ్వు నిర్ణయం తీసుకో. నువ్వు ఆల్టర్నేట్ చూపించకుండా ఈ కులగొడతా మీరు ఎటన బొండి అని అంటే అది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? ఈ భూమి మీద భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉంది. ఆ హక్కును కాలరాయడానికి ఎవరికి వీల్లేదు. ఆ హక్కును కాలరాయడానికి వీల్లేదు. అక్కడ కనుక వాడు అమ్మకపోతే వాడు కబ్జా పెట్టి అమ్మేటప్పుడు అధికారం ఏం చేసిండండి? వాడికి ఆ ఇంటికి పర్మిషన్ ఇచ్చేటప్పుడు అధికారం ఉన్నాడు కదా, రిజిస్ట్రేషన్ కు డబ్బులు ఇచ్చిండు కదా, తర్వాత మున్సిపల్ ట్యాక్స్ కట్టిండు కదా, హౌస్ పర్మిషన్ తెచ్చుకుండు కదా, వచ్చింది కదా డబ్బులు తెచ్చిండు కదా. నువ్వు ఆడ మోరీలు కూడా వేసినావు కదా, గవర్నమెంట్ నుంచి రోడ్లు కూడా వేసినావు కదా. మరి పేదవాడిది ఎట్లా తప్పవుతుంది? అట్లా నేను సూచన చేసిన హైడ్రాకు. నేను హైడ్రాను పూర్తి స్థాయిలో తప్పు పట్టట్లేదు, ఎందుకంటే చెరువుల పరిరక్షణ అనేది ముఖ్యం కూడా, ఈ హైదరాబాద్కు ముఖ్యం. కానీ ఈ హైడ్రాని అడ్డం పెట్టుకొని కేవలం పెద్దవాళ్ళు బతకాలని చూసి పేదవాడు నగిలిపోవాలని చూస్తే దానికి నేను వ్యతిరేకం.